హాయ్ అండి, అస్సలాము అలైకుం. ఈరోజు మనం మెంతి కూర వండుతున్నాం. ఇవ్వండి మెంతి కూర. దీంట్లోని ఒక వంకాయ కూడా వేస్తున్నాను. ఆ తర్వాత దీనికి అవసరమైన వస్తువులు వెల్లుల్లి, ఉల్లిపాయ, ఎండిమిరపకాయ, టమాటో. ఎక్కువ ఇంకే వస్తువులు అవసరం లేదండి. ఇప్పుడు పెనం వేడైపోయింది. మనకి దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ముందు కూడా చెప్పాను సర్సో ఆయిల్ వేసుకుందామని. సరస ఆయిల్ వేసుకుంటున్నాం. ఇందులో ఆకుకూరలకి, తోటకూరలకి వేపుకోవడానికి ఎక్కువ నూనె వేసుకోవాలండి, సరిపడినంత. ఇవ్వండి, హై ఫ్లేమ్లో దీన్ని పెడుతున్నాను. వేడెక్కిన తర్వాత ముందుగా వెల్లుల్లి వేసుకుందాం. ఆ తర్వాత ఆనియన్, మిర్చి వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిపోయిందండి. సరసో ఆయిల్ వేడెక్కడానికి కొద్దిగా ఎక్కువసేపు పడుతుంది. ఆవాల నూనె కదా, థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, అందుకు. ఇవ్వండి, వేడెక్కిపోయింది. ఇందులోని ముందుగా వెల్లుల్లి వేసుకుందాం. ఓకే, ఇవ్వండి వెల్లుల్లి వేస్తాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, దీన్ని కొద్దిగా బ్రౌన్ కలర్ అయినంత వరకు వేసుకుంటాం. చాలా ఈజీ రెసిపీ అండి, వెంటనే అయిపోతుంది. నాన్ వెజ్ తినడానికి ఇది మంచి రెసిపీ. నాన్ వెజ్ తిని వాళ్ళు కూడా తినవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికి కావాలంటే వాళ్ళు పొటాటో కూడా వేసుకోవచ్చు, ఆలు. అది ఆప్షనల్ అండి. నాకైతే ఆలు ఇష్టం ఉండదు, నేను అందుకు ఆలు వేసుకోలేదు. నూనె బ్రౌన్ కలర్ అయిపోయింది. ఆనియన్ ఇందులోని తోటకూర వేసేసుకుందాం. ఎక్కువ వేపకూడదు ఆనియన్, ఎందుకంటే చేదు వచ్చేస్తున్నాం. ఇందులో తోటకూర యాడ్ చేసుకుంటున్నాం. తోటకూర కాదు, సారీ, మెంతి కూర. టొమాటో యాడ్ చేసుకుందాం. రుచికి సరిపోయినంత సాల్ట్, రుచికి సరిపోయినంత సాల్ట్. సరిని దీని నుంచి చాలా నీరు వస్తుంది. అది కలిపేసుకుందాం. ఓకే, ఇవ్వండి, ఫస్ట్ 2 minutes దీన్ని హై ఫ్లేమ్లో ఉంచుకుందాం. వాటర్ వచ్చిన తర్వాత దీంట్లో వాటర్ వచ్చేస్తుంది హై ఫ్లేమ్లో ఉంచినప్పుడు. ఇదిగోండి, వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత వాటర్ వచ్చిన తర్వాత ఇదిగోండి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, వాటర్ వచ్చిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి 10 minutes వేపుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది మనం మెంతి కూర.